హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. కార్తీక పౌర్ణమి సందర్భంగా పచ్చి చల్మిడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పచ్చి చల్మిడి. అందుకోసం ముందుగా బియ్యం అనేది 1 కప్తో తీసుకుంటున్నానండి. ఇదే కప్తో మనం కొలత అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిలో వాటర్ పోసుకుని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసేసుకొని అది ములిగేటట్టు నీళ్లు పోసుకొని ఉంచుకోవాలండి. మనకి బియ్యం అనేది సుమారు 5 నుంచి 6 గంటల వరకు నానాలండి. చక్కగా నానితే మనకి చల్మిడి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 5-6 గంటల తర్వాత చక్కగా వాటర్ని ఇలా తీసేసి ఒక స్టెయినర్లో వేసుకొని వడకట్టేసుకోవాలండి. లేకపోతే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని కట్టేసుకున్నా సరే చక్కగా అవన్నీ వాడిపోతాయి. వాడిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఆరిపోవాలండి. బియ్యము బాగా ఎండిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఆరితే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి సగం కొబ్బరి అనేది తీసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే బియ్యం ఆరినవన్నీ ఇంకో మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇంకా మనకి కొంచెం తగులుతూ ఉంటుందండి రవ్వగా. బాగా మెత్తగా మనం ఎంతవరకు మిక్సీలో వేసుకోగలమో అంతవరకు కూడా దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఒక జల్లెడ ఒకటి తీసుకొని బియ్యపిండి, ఈ తడి బియ్యపిండి అంతటిని కూడా మనం చక్కగా జల్లించుకోవాల్సి ఉంటుందండి. సో దట్ మనకి రవ్వలాగా ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎంత చేసినప్పటికీ కూడా. ఆ రవ్వ అంతటిని కూడా తీసేసి చక్కగా పిండిని జల్లించుకోవచ్చు. ఈ వచ్చిన రవ్వని మనం బియ్యం క్వాంటిటీ తగ్గిపోతుంది కదా, ఈ వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ పౌడర్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవచ్చు. ఇలా మొత్తం రవ్వ అంతా అయిపోయే వరకు చేయొచ్చండి. లాస్ట్లో ఏదైనా కొంచెం మిగిలిపోతే దోసల పిండిలోనో మనం ముగ్గు పెట్టేటప్పుడు ముగ్గు పిండిలోనూ కలిపేసుకోవచ్చు. ఏ బౌల్తో అయితే బియ్యం ఫస్ట్ నానబెట్టామో అదే బౌల్ తీసుకుంటున్నానండి. దీంతో 1 కప్పు పిండికి చేస్తున్నాను అనమాట. ఈ 1 కప్పు బియ్య పిండిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇందులో సగం క్వాంటిటీ వరకు కొబ్బరి తీసుకుంటున్నానని చెప్పాను కదండి. అలాగే ఒక యాలక్కాయ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే సగం క్వాంటిటీ వరకు, ఆ 1 కప్పులో సగం క్వాంటిటీ వరకు బెల్లం పడుతుంది. అలాగే కొబ్బరి కూడా పడుతుంది అన్నమాట. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే. చెప్పాను కదండి, ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అలాగే దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుని బాల్లో చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసే. మీకు ఇష్టమైతే కొంచెం జీడిపప్పులు అలాగే పచ్చి కొబ్బరిని వేయించి కూడా తీసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే పచ్చి చల్మిడి రెడీ.